దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, నా యేసురాజా, నీ పాదాల వందనాలు ప్రభా. కృపగల తండ్రివి, దయగల రాజు ప్రభానికి స్తోత్రం. రెండు చేతులెత్తి ప్రభును స్తుతిద్దామండి. ప్రభును స్తుతిద్దాం, ప్రభును స్తుతిద్దాం, స్తుతిద్దాం. లైవ్లో ఉన్నవారు మరి ఈ అరుణోదయ ప్రార్థనలు ఉంటున్నట్టు ప్రియులారా, మీరు రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ నూతన దినాన్ని ప్రభు మనకిచ్చాడు. నిండు హృదయంతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా, స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా. యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా, యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా, మాతో ఉన్నవాడా, యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా, యెహోవా షమ్మా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనై. రెండు చేతులు ఎత్తి మరి ప్రభు మనకిచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి దేవుడు మనను ఉదయకాల కృపతో బలపరిచి ఈరోజంతా ఆ కృప చేత మనను నడిపించున్నట్లుగా స్తోత్రం చెబుదామండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం చెప్పాలండి. స్తోత్రం, 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 స్తోత్రం. మరి ఈ రోజంతా మనం చేసే ప్రతి పనుల్లో, మీ పనుల్లో నా ప్రభు కృప చూపి మీకు సహాయం చేయునుగాక. మీ ప్రయాణాల్లో తోడుగా ఉండునుగాక, మీ ఉద్యోగాల్లో తోడుగా ఉండునుగాక. మీ ఉద్యోగాలను, మీ ప్రయాణాలను, మీ వ్యాపారాలను నా ప్రభు ఆశ్రయించినట్లుగా, క్షేమకర ప్రయాణ దేవుడు అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం చెప్పాలి, చెప్పాలి. స్తోత్రం, 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 స్తోత్రం. మరి పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రియులను దేవుడు ఆశ్రయించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం, స్తోత్రం చెప్పాలి, చెప్పాలి. స్తోత్రం, 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 స్తోత్రం. మరి మన దేశాన్ని బట్టి, ప్రధానమంత్రిని బట్టి, నాయకులను బట్టి, ముఖ్యమంత్రులను బట్టి, నాయకులు, పాలకులను బట్టి మన దేశం అంతా కూడా శశామలంగా, సమాధానంగా, మరి ప్రశాంతంగా ఉన్నట్లుగా, నిండు హృదయంతో మన దేశాన్ని దేవుడు ఆశ్రయించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిచర్య చేస్తున్న సేవకులను బట్టి, యాజకులను బట్టి, సంఘాలను బట్టి, అలాగే సంస్థలను బట్టి, సేవా సంస్థలను బట్టి, అనాథాశ్రమ, వృద్ధాశ్రమ, స్కూళ్ళను బట్టి నిండు హృదయంతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం, స్తోత్రం చెప్పాలి, చెప్పాలి. స్తోత్రం, 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 స్తోత్రం. వివాహం కాకుండా మరి అల్లరుతున్న వారికి దేవుడు మంచి జీత భావం అనుగ్రహించి, అలాగే సంతానం లేని వారికి దేవుడు సంతానం దయచేసి దీవించినట్లుగా, సరైన గృహాలు లేక మరి ఇబ్బంది పడుతున్న ప్రియులను నా ప్రభు ఆశీర్వదించి మంచి సొంత గృహాలు, మంచి విశాలమైన స్థలాల్లో, ఖరీదైన మంచి వాహనాలతో దేవుడు ఆశీర్వదించినట్లుగా, దేవుని మిమ్మల్ని తలగా ఉంచినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం. అనారోగ్యంగా ఉంటున్న దేవుడు ముట్టి బాగు చేయనట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్య కృపా పరిచర్యను బట్టి, అలాగే సేవ చేస్తున్న మమ్మలను బట్టి, కుటుంబాన్ని బట్టి, సహకరిస్తున్న వారిని బట్టి, అలాగే సంఘాన్ని బట్టి నిండు హృదయంతో త్రియేక దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. అందరి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున నా దేవుని ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తూ, దేవుని వాక్యం ఈ డైలీ బ్రెడ్ కంతా ఈ అరుణోదయ ప్రార్థన చూద్దామండి. సామెతలు 2:6 చదువుతానండి, 2వ వరుస.
సామెతలు 2వ అధ్యాయము 6వ వచనము 2వ వరుస నేను చదువుతాను. తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, తెలివియు వివేచనయు ఎక్కడి నుండి వస్తుందంట? ఆయన నోట నుండి. అంటే ఎలా అంటే ఆయన మాటలు, ఆయన వాక్యము ఏం చేస్తుంది? మనల్ని వివేచన జ్ఞానము ఇచ్చుద్ది. ఎక్కడ దొరుకుద్ది జ్ఞానం వివేచన? జ్ఞాన వివేచనలు ఎక్కడ దొరుకుతాయండి? చెబుతారా? ఏ షాపులో అయినా ఏ కొట్లో అయినా దొరుకుద్దా? ఎంత మరి? ఎంత ఖరీదు? ఎంత విడ్డూరం ఉంది కదా. దేవుడు మాత్రమే, ఆ ప్రభు తన నోట నుండి మన జ్ఞానాన్ని ఇస్తాడు. ఆయన నోట వాక్కులు వస్తాయి చూడండి. అవి చూడండి, లూకాసు వార్తలో 24వ అధ్యాయము 45 నుండి అక్కడ మనం చదివితే 44 నుండి, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రం ప్రవక్త గ్రంథంలోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పిన. శిష్యులతో అంటున్న మాటలు యేసయ్య గురించి కీర్తనలో, అలా ప్రవక్తల పుస్తకాలు రాయబడినవి కదా పాత నిబంధనలో. అవన్నీ నన్ను గూర్చి రాయబడినాయి, అవన్నీ నెరవేర్చబడ్డాయని చెబుతూ, అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనస్సును తెరిచాడు. ఏం చేశాడండి? హృదయాన్ని తెరిచాడు. ఎలా తెరవబడుద్ది అని అంటే ఆయన మాటలు మన హృదయాలను తెరుచుద్ది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు మన హృదయాలను తెరుచువాడు. దేవుడు మన హృదయాలను తెరిస్తేనే కానీ లేఖనాలు అర్థం అవ్వవు కదండి. అందుకే ఆయన నోట నుండి ఏమొస్తున్నాయి? మాట. అవి ఏమిస్తాయంటే మనకి జ్ఞానమును వివేచనిస్తాయి. గ్రహించే ఆ హృదయం కలుగుద్ది. కాబట్టి మన హృదయాలు తెరవబడాలి. మన హృదయాలు తెరవబడాలంటే ఎవరు తెరుస్తారు? దేవుడే. కొందరు హృదయాలు మూయబడ్డాయి. శుభమంటూ ఉదయకాలం ఎందుకు లేయే కానీ హృదయాలు తెరవబడ్డాయి. తెరవబడిన హృదయాలు ఎలా ఉంటాయి? గ్రహిస్తాయి. యేసయ్య గురించి పాత నిబంధనలోనే ఆ ప్రభువే అంటున్నాడు శిష్యులతో, నన్ను గూర్చి ప్రవక్తల పుస్తకాల్లో, అలాగే కీర్తనలో కూడా మనం చూస్తాం కదా యేసయ్యను గురించి. అవన్నీ నెరవేర్చబడ్డాయి. వారి హృదయాలను దేవుడు తెరిచాడంట. అందుకే వారు గ్రహించారు. మన హృదయాలు తెరవబడాలి యేసు నామములో, హల్లెలూయా. తెరవబడినప్పుడు యేసయ్య మాటలన్నీ కూడా అర్థమవుతాయి. కాబట్టి ఉదయకాల సేవల ప్రేమలో ఆ జ్ఞానమును వివేచను ఆయన నోట నుండి వచ్చును. కాబట్టి ఆయన అడగండి, మీ హృదయాలు తెరవబడతాయి. తెరవబడినప్పుడు స్పష్టంగా గ్రహించగలరు. దేవుడు అలాంటి కృపను మీకు దయచేయనుగాక. ఆమేన్. మీ హృదయాలను నా ప్రభు తెరుచునుగాక. మీకు జ్ఞానము వివేచన కలుగునుగాక. పరిశుద్ధుడా మహోన్నతుడు తండ్రి, ఈ వాక్యమైన ప్రియులను దీవించండి. అయా శిష్యుల హృదయాలు మీరు తెరిచారు, వారు గ్రహించారు. అయా నీకు స్తోత్రములు. మీ మాటలు మేము గ్రహించాలి. మాకు జ్ఞాన వివేచనము దయచేయమని ఈ రోజంతా కృపాక్షేమ ప్రియులకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీకు తోడైండునుగాక. ఆమేన్. God bless you all. May God bless our India. Praise the Lord. Praise the Lord.